దురాశ వల్ల దుష్ఫలితాలు. అనగనగా ఒక మారుమూల పల్లెటూర్లో కాంతమ్మ, సీతయ్య అనే దంపతులు ఉండేవారు. వాళ్ళు చాలా పేద కుటుంబం. వారు రైతు పని చేస్తూ జీవనం సాగించేవారు. ఒకానొక సమయంలో పంట నష్టం రావడంతో వారు కొన్ని కోళ్లను తెచ్చి పెంచుకోసాగారు. వారి కష్టాన్ని చూసి ఆ భగవంతుడు ఒక వరాన్ని ఇవ్వాలని అనుకున్నాడు. వాళ్ళ కోళ్ళు ఉన్న వాటిలో ఒక కోడి ఒకరోజు బంగారు కోడిగుడ్డును పెడుతుంది. అది చూసి ఆ దంపతులు ఇద్దరి సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. అలా ఆ కోడి రోజు ఒక బంగారు గుడ్డును ఇస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచాయి. అలా గడుస్తూ ఉండగా కాంతమ్మ, సీతయ్య దంపతులు కొద్ది రోజులకే ఆస్తిపాస్తులు, ఇల్లు సంపాదించుకుంటారు. అలా ఉండగా వారికి ఒక దుర్బుద్ధి కలుగుతుంది. వాళ్ళు ఆ కోడిని చూసి, ఈ కోడి రోజు ఒక గుడ్డే పెడుతుంది. అలా కాకుండా మనం దీన్ని కడుపు కోస్తే కడుపులో ఉన్న అన్ని బంగారు కోడిగుడ్లను ఒక్కసారి తీసుకొని ఇంకా డబ్బు సంపాదించవచ్చని చెడు ఆలోచన చేశారు. అలా ఆ కోడిని కడుపు కోయాలని నిర్ణయించుకున్నారు. ఇక నిర్ణయాన్ని అమలుపరచాలని ఆలస్యం ఎందుకని సీతయ్య దంపతులు ఆ కోడిని పట్టుకొని దాని కడుపు కోసారు. కానీ కడుపులో ఒక బంగారు కోడిగుడ్డు కూడా కనిపించలేదు వారికి. సీతయ్య దంపతులు దాన్ని చూసి ఆశకు పోతే నిరాశ ఎదురైనట్టు నెత్తి నోరు కొట్టుకొని ఎక్కి ఎక్కి ఏడ్చేశారు. ఆశకు హద్దు లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.